జూన్ 17, 2025 ఇందిరా పార్కు ధర్నా చౌక్లో మహాధర్నాలో నేటి యువ నాయకత్వం చర్చలపైన ప్రజాస్వామికం పైన భారత రాజ్యాంగ రక్షణ కోసం తాపత్రయపడుతున్న విధానాలను ఈ వీడియోలో మనము చూడొచ్చు. ఉన్నవాడు మేడ మీద మేడలెల్లో గట్టుతుంటే లేనివాడి కున్న నీడా నేల కూలి కుములుతుంటే ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు కోట్లతో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారో అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా కలిగినోల్లా కలికి మేడకెదుటే మురికి వాడా కారులో నా దొరల హోరు కాలే కడుపుతో తిరుగునొకరు చూడవే పేదల కలిపోరు ఇదే నా దేశం మారిన తీరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరి ఏమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారో అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట అడగవే అమ్మా. అందుకనే మీరు చెప్పేటువంటి భరతమాత గానీ అమ్మలుగా పూజించేటువంటి మేమడితే ఇక్కడ ఉండి అడిగితేనేమో నక్సలైట్లు అంటున్నారు, బయట వచ్చి అడితేనేమో అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. చక్కగా వివరించినటువంటి మా ఆర్ నారాయణమూర్తి నాకు రెడ్ సెల్ దోపిడి ఉన్నంత వరకు పోరాటం సాగుతూనే ఉంటది. ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం తరాలు మారిపోని ఎడారులెదురుగాని నిరాశలో నముంచయపజయం వస్తే రాని నరాల నిండ నుదిరదాన పారినంత కాలం సాగని బొమ్మతవి కేంద్ర ఇంద్రజాలం ఉంటే ఉండి పోతే పోని ప్రజల కొరకు ప్రాణం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం. గాయం మనకు కొత్తదా కన్నీళ్లు మనకు తెలియదా నేస్తమా పేద ప్రజలు మాయ భ్రమకు లోనైతే వదిలి పెడుతమా దోపిడీల కోట కూల్చి దొరతనాన్ని కాల రాసే నిజం కమ్యూనిజం శిరసు ఎత్తదా ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం. వేరు దారులలో నిప్పుటేరులై కదిలే కమ్యూనిస్టులమ్మనం ఇకనైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం. పుట్టుక తప్ప చావులేని రణనినాద జగన్నాథరథం కమ్యూనిస్టు పదం పదా ఎర్రకోట పైన ఎర్ర గల్బగలు ఎర్ర జెండ ఎగరే యకమానం ఆగది ప్రయాణం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం. థ్యాంక్ యూ సార్. వేదిక మీదున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న పెద్దలు అక్కలు అన్నలు ప్రతి ఒక్కరికి మీ చెల్లి మీ బిడ్డ గద్దరన్న కుటుంబం తరఫు నుంచి కళాభివందనాలు విప్లవాభివందనాలు. కలిసిపోదమా మనం నడిచిపోదమా ఆపరేషన్ కగార్ను నిలిపివేదమా మనం నిలిపి
నిలిపివేదమా బలే బలే కలిసిపోదమా మనం నడిచిపోదమా నడచిపోదమా ఆపరేషన్ కగార్ను నిలిపివేదమా మనం నిలిపివేదమా అడివన్నల కన్నీలు తుడిపివేదమా మనం తుడిపివేదమా ఆదివాసి బిడ్డలకు అండగుందమా మనమండగుందమా బలే బలే కలిసిపోదమా మనం నడచిపోదమా నడచిపోదమా. ఎలా నడుద్దాం? మొదటిగా ఆపరేషన్ కగార్ని ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, టిపిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఆపరేషన్ కగార్కి ఆపాలి, మన ఆదివాసీ బిడ్డల్ని ఆపాలని సపోర్ట్ చేస్తూ అందరం ముందుకు వస్తున్నారు. చర్చలు జరగాలి. ఎందుకు జరగాలో మనకు తెలుసు. సమాజం యొక్క ప్రాథమిక హక్కు శాంతి. శాంతి కోసం చర్చ జరగాలి. ఆ శాంతి మానవ నాగరికత విలువకు ఒక సూచిక. అందుకోసం చర్చలు జరగాలి. చర్చలు ఎందుకు జరగాలి అంటే ఇవాళ ప్రతీకార సందర్భంలో ఇక్కడ ఒక ప్రేమ దీపాన్ని వెలిగించింది. ఆ ప్రేమ దీపం చర్చల కోసం వెలిగించిన ఆ ప్రేమ దీపాన్ని అర్థం చేసుకొని చర్చలు జరగాలి. చర్చలకు అంగీకరించింది. ఏది ఏమైనా, ఎన్ని వైరుధ్యాలున్నా, ఎన్ని విభేదాలున్నా ఆ చర్చలకు సిద్ధమంటూ ఒక వర్గం వచ్చింది. ఇక రాని వర్గం ఏదైనా చర్చలకు రాలేదు అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయని వర్గం మాత్రమే, రాజ్యాంగాన్ని ఖాతరు చేయని వర్గమే, ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయని వర్గమే. చర్చలే జరిగితే రెండు పరిణామాలు సంభవిస్తాయి. విప్లవోద్యమంలో తప్పులుంటే చర్చకు వస్తాయి. రాజ్యాంగబద్ధ పాలనలో విధ్వంసాలు జరిగితే అవి చర్చకు వస్తాయి. ఈ రెండు చర్చకు రావటం నాగరిక సమాజానికి అవసరం. మరొక కీలకమైన అవసరం ఏంటి అంటే, మనం నయీం అనుభవాలు చూసినాం. నయీం అనుభవాలతో ఒక క్రిమినల్ సొసైటీ తెలంగాణలో పనిచేసిన అనుభవాలు చూసినాం. ఇట్లాంటిది ఆడ డిఆర్జీ దళాలతోటి ఇప్పటికే గ్రామాలు తగలబెడుతున్నారు. 8,000 9,000 మందిని అరెస్ట్ చేసిర్రు. చంపేటప్పుడు గుంపులుగా చంపుతున్నారు. చంపిన వాళ్ళలో 99%, చంపబడ్డ వాళ్ళలో 99% వాళ్ళు ఎవరు అంటే ఆదివాసీని కాపాడుకోవడం కోసమే చర్చలకు సిద్ధం కావాలి. ఈ నాగరిక సమాజాన్ని క్రిమినల్ చేసే వ్యవస్థ నుంచి పక్కకు తప్పించేందుకే చర్చలు కావాలి. చర్చల్ని అంగీకరించని ఆ సమాజం ఉంటుంది. దాన్ని మనం ఇవాళ ఖచ్చితంగా కీలకంగా మనం ప్రధానంగా ఆదివాసీల కోసం, మధ్య భారతంలో ప్రజల కోసం చర్చల్ని మనం ఓపెన్ చేసినాం. చర్చల కోసం స్వాగతిస్తున్నాం. ఈ చర్చల్ని ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి. ఒప్పుకొని తీరినందుకే 30,000 మందికి ఇళ్ల పట్టాలు వచ్చిన విషయం 2004-05లో మనకు కనిపించింది. చర్చలు ఎప్పుడు సమస్యకు పరిష్కారం, అది మొదటి నుంచి ఉన్నది. బుద్ధుడు కలిగించిన ఈ జ్యోతి నేల మీద చర్చల సారాంశంలో ఉన్నది. దానికోసమైనా మీరు రండి. ఇందాక చెప్పిన భారతీయ విలువల కోసమైనా రండి. రాజ్యాంగ విలువల కోసమైనా ప్రభుత్వం చర్చలకు. నరహంతకులు 100,000 మందిని గోత్రాల్లో పొట్టలు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు నక్సలైట్లు నరహంతకులను ప్రచారం చేస్తూ ఉన్నారు. దుర్మార్గులు వీళ్ళు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని మొత్తం అంబానీ, అదానీ, గుజరాతీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజనులకు నక్సలైట్లను ముద్రలేసి చంపుతా ఉన్నారు. నిజంగా నరేంద్ర మోడీ గొప్ప పైల్వాన్ని, 50 అడుగుతున్న షాతి పైల్వాన్ కదా. పైల్వాన్ దగ్గర ఇంత పెద్ద టెక్నాలజీ ఉంది. నక్సలైట్లు అయితే కనుక ఇజ్రాయెల్ డ్రోన్లను పంపిస్తా ఉన్నాం. మన నక్సలైట్లను పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలేపి. కాబట్టి నరేంద్ర మోడీ ఎప్పుడైనా సరే ఇటంటే అటంటాడు, అటంటే ఇటంటాడు. ఇంతకుముందు వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులు చాలా మంది మాట్లాడారు. అర్బన్ నక్సలైట్లను మాకు ముద్రలేస్తూ ఉన్నారు కదా. ఎన్టీ రామారావు గారు మా అన్నరు నక్సలైట్లు అన్నాడు. మా అన్నలు అంటే నక్సలైట్లు మా అన్నలు అన్నాడు. ఆయన కూడా అర్బన్ నక్సలైట్ అన్నా. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నక్సలైట్ల ఏజెంట్ మా ఏజెంట్ అన్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అర్బన్ నక్సలైట్ అన్నా. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లు ఉంటే బాగుండన్నాడు. మరి ఈయన కూడా అర్బన్ నక్సలైట్లన్నా. వీళ్ళందరూ కూడా చంపాలనుకుంటున్నారా? బీజేపీ నాయకులు చెప్పాలి ఖబర్దార్. నరేంద్ర మోడీ, నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేకవి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చూస్తున్నావు. అలాంటి వ్యక్తులకు అర్బన్ నక్సలైట్లను ముద్రలేస్తున్న 100 సార్లు అర్బన్ నక్సలైట్ అయితే నీవు ప్రజాస్వామ్యం రక్షించడం కోసం తెలియజేస్తూ
మరి ఆపరేషన్ గారికి వ్యతిరేకంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మరి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ